ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము లోపటను వెలుపటను. చితిసారకపు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకునుము, లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనము. కీలు అనగా కెఫర్ అని హెబ్రీ పదమునకు అనేక అర్థములు కలవు. అవన్నీయు క్రీస్తును గూర్చి ఆశ్చర్యకరమైన వాస్తవములను తెలుపుచున్నవి. కెఫర్ అనునది బైబిలునందు కొన్ని చోట్ల క్షమాపణ లేక క్షమించుట అని అనువాదము చేయబడినది. అవును, మీ పాపములు క్షమింపబడినవి అని ఆయన జనులతో చెప్పినప్పుడు ఆయన తన హృదయములో వారిని క్షమించి ఉన్నాడు. కొందరు దేవుని బిడ్డలు నేను నిన్ను క్షమించితిని అని చెప్పినను వారి హృదయములు ఆ పదజాలములకు విరోధముగా సాక్ష్యమిచ్చుచుండును. మనము లోపటను వెలుపటను కీలు పూసెదము కాక. మన సహోదరుని తప్పిదములను మనము హృదయపూర్వకముగా క్షమింపని ఎడల మన పరలోకపు తండ్రి మన మీద కోపగించుకొని మనలను బాధపరుచు వారికి అప్పగించునని ప్రభువైన యేసు చెప్పియున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 34వ వచనము. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము అని అపోస్తలుడైన పౌలు వక్కానించుచున్నాడు. దేవుని బిడ్డ, నీ ఎడల తప్పిదము చేసిన వారిని నీవు సంపూర్ణముగా ప్రేమించగలుగుచున్నావా? లేక వారి మూలముగా నీవు అనుభవించిన తప్పిదములను కొన్ని సమయములలో జ్ఞాపకము చేసుకొనుచున్నావా? కెఫర్ అనగా కనికరము, శుద్ధీకరణ అని అర్థము. యేసు లోపటను బయటను పవిత్రత కనికరము గలవాడై ఉన్నాడు. మన క్రియలన్నీయు పవిత్రముగా కనికరముతో నిండినవిగా ఉండిన చాలదు. మన హృదయాంతర్భాగమందు మనము పూర్ణ పవిత్రమైన వారముగా, కనికరముతో నిండిన వారముగా, దయాళుత్వము సాత్వికము గల వారముగా ఉన్నామా అని మనము నిశ్చయము చేసుకొనవలెను. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను జాలిగల మనస్సును దయాళుత్వమును ధరించుకొనుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె ఆంతర్యములో కేవలము మహిమ గలది. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 13వ వచనము. మన రహస్య జీవితమును పరిశుద్ధాత్మ ఎదుట తెరచి ఉంచి ప్రభువైన యేసు యొక్క గుణాతిశయములను దానిలో ముద్రించుటకై మనమాయనను అనుమతించెదము కాక. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్.